నమస్తే అండి, నేను రజాక్. మనందరం కూడా అన్స్టాపబుల్ షో అనేది ఒక దాన్ని చూస్తే కనుక మీకు ఒక డౌట్ వచ్చే ఉండాలి ఈ పాటికి. ఎందుకంటే అది కొన్ని సీజన్లు అయిపోయింది కాబట్టి స్టార్ట్ అయ్యి. మీరు చూడండి, ఆ అన్స్టాపబుల్ షోలో ఆ షోలో లేనటువంటి వ్యక్తుల గురించి కూడా పలుమార్లు పలు సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ షోలో లేకపోయినప్పుడు కూడా చాలా సందర్భాల్లో చాలామంది బాలకృష్ణ గారు హోస్ట్గా చాలామంది దగ్గర అడగడం జరిగింది. ఇప్పుడు ప్రభాస్ గారి గురించి, అదేవిధంగా మహేష్ బాబు గారి గురించి, తర్వాత అల్లు అర్జున్ గారి గురించి, ఆ తర్వాత రామ్ చరణ్ గారి గురించి, ఆ తర్వాత చివరి గోపీచంద్ గారి గురించి, కమెడియన్స్ గురించి, వీళ్ళందరి గురించి కూడా అడగడం అయితే జరిగింది అనమాట. కానీ ఒక్క జూనియర్ ఎన్టీఆర్ దగ్గర మాత్రం ఇప్పటివరకు ఎప్పుడు కూడా బాలయ్య బాబు అయితే అడగలేదు. అదేవిధంగా ఆ షోకి అసలు జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా లేడా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారిన పరిస్థితి. నందమూరి అభిమానులు అయితే ఎప్పటి నుంచి కోరుకుంటున్నారు, బాబాయ్ అబ్బాయి పక్క నిలబడి ఈ షో చేయాలనో లేకపోతే పక్కన కూర్చొని చూడాలని. బట్ అదేమో ఏమాత్రం కూడా కనిపించట్లేదు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా బాయ్ ఈ షోలో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందనమాట. మరి బావా మామ అనుకుంటారు వీళ్ళిద్దరూ. అలాంటిది అల్లు అర్జున్ గారి గురించి, మన జూనియర్ ఎన్టీఆర్ గురించి అల్లు అర్జున్ ఎక్కడ కూడా మాట్లాడలేదు. సో దీనికి సంబంధించి చూస్తే అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ని క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. అంతలా క్రియేట్ చేస్తే ఈ షోకి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఇంకా రానట్టున్నారు, రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు అందరూ కూడా వచ్చినారు, మహేష్ బాబు గారు కూడా. ఇక రీసెంట్గా అల్లు అర్జున్, బాలయ్య రావడం అయితే జరిగిందనమాట. ఆ హంగామా ఏదోలా ఉందంట. సో మొత్తానికైతే ఇది స్ట్రీమ్ అవుతుందంట. బాలయ్య బన్నీతో ఆడించిన గేమ్స్, సంధించిన ప్రశ్నలు ఎలాంటి కాంట్రవర్సీ కాకుండా బన్నీ ఇచ్చిన సమాధానాలు అదిరిపోయినాయి అంట. అదిరిపోలా, ఆల్రెడీ కాంట్రవర్సీ అయింది. మహేష్ బాబు, ప్రభాస్ గురించి అడగగా ఆల్రెడీ మహేష్ బాబు అభిమానులు, ప్రభాస్ అభిమానులు వేసుకోవడం జరుగుతుంది. అయితే ఏ షో అయినా ఒక స్టార్ సెలబ్రిటీ వచ్చాడంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి మిగతా హీరోల గురించి ఒపీనియన్ అడుగుతారు. ఈ షోలో కూడా అదే జరిగింది. అల్లు అర్జున్ రావడంతో బన్నీ ఆయన కుటుంబం గురించి, సినిమాల గురించి, స్నేహితుల గురించి మాట్లాడాడు. ఇండస్ట్రీలో బన్నీ క్లోజ్గా ఉండే అందరి గురించి కూడా బాలయ్య అడిగాడు, ఒకే ఒక్క జూనియర్ ఎన్టీఆర్ గురించి తప్ప. జూనియర్ ఎన్టీఆర్ కను ఈయన గారికి బాగా మంచి ర్యాప్ అయితే ఉందన్నమాట. మహేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారి గురించి వీళ్ళందరి పేర్లు తీసుకొచ్చి వాళ్ళతో నీ అనుబంధం ఏంటని చెప్పేసి అడిగాడు. దానికి ఈయన గారు, ఎవరు ఐకాన్ స్టార్ భాయ్ గారు, వారి గురించి ఎంతో అద్భుతంగా చెప్పుకొచ్చాడంట. చెప్పుకు రాలా, ఆల్రెడీ అక్కడ మంట పుడుతుంది, అది అర్థం కావట్లేదు వీళ్ళకి. ఎన్టీఆర్ గురించి బాలయ్య బాబు ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదట. అదేవిధంగా ఈయనకి ఎవరో బాయ్కను ఎన్టీఆర్కి మధ్య అనుబంధం గురించి ప్రేక్షకులకు చెప్పాల్సిన పని లేదట. బావా అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఇలాంటి బంధం గురించి ఈ షోలో ఎవరు మాట్లాడలేదు. బాలయ్యకు ఎన్టీఆర్కి మధ్య విభేదాలు ఉన్నాయని ఎప్పటి నుంచో టాక్. ఫ్యామిలీ ఫంక్షన్స్లో కూడా, వేరే ఇతర ఈవెంట్స్లో కూడా ఎప్పుడు బాలయ్య ఎన్టీఆర్ పేరు కూడా తీసుకురావట్లేదు. కనీసం ఈ షోలో అయినా సరే తీసుకువస్తారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేశారు. కనీసం బన్నీ అయినా తన స్నేహితుడు ఎన్టీఆర్ గురించి ఎక్కడైనా చెప్తాడేమని చెప్పేసి ఆశించారు. ఈ రెండూ కూడా ఈ షోలో జరగలేదు. ఇక ప్రతి హీరో గురించి బాయ్ చెప్పినటువంటి మాటలను కట్ చేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే సర్క్యులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారనమాట. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారి గురించి లెక్క ప్రకారం కావాలని అడిగించుకున్నారేమో నాకైతే తెలియదు, కానీ మొత్తానికైతే అడిగించుకున్నారు. అడిగిన తర్వాత ఏదో చెప్పాడు పవన్ కళ్యాణ్ గారి గురించి. అదేవిధంగా చిరంజీవి గారి గురించి, రామ్ చరణ్ గారి గురించి కూడా ఎక్కడ కూడా పెద్ద మాట్లాడలేదు. బట్ మహేష్ గారి గురించి, ప్రభాస్ గారి గురించి వాళ్ళిద్దరికంటే నేనే అన్నట్టు ఏదో చెప్పాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ పేరు కానీ ప్రస్తావన నేను ఎక్కడ కూడా రావట్లేదు. సో కొంచెం నందమూరి అభిమానులు, మరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే ఒక సాడ్ ఫీలింగ్లో అయితే ఉన్నారు. మరి బాలయ్య బాబు ఎప్పుడు అడుగుతాడో చూడాలి.